నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆపదలో ఆదుకునే ఆప్తుడు పేదల పాలిటి పెన్నిది కంది శ్రీనన్న. సజావుగా కొనసాగుతున్న రాజు స్వగృహ ప్లాట్ల వేలం. ఎక్కువ ధర పలుకుతూ ప్లాట్లు సొంతం చేసుకుంటున్న ఔత్సాహికులు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు. కంది శ్రీనివాసరెడ్డి సేవా తత్పరతను కొనియాడుతున్న జనాలు. ఘనంగా నేషనల్ ప్రెస్ డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జర్నలిస్టులు. అమ్మా న్యూస్ కథనానికి స్పందన. క్రీడా ప్రాంగణంలో పారిశుధ్య ప్రక్షాళన. కంది శ్రీనివాసరెడ్డిలో ఒక తపన ఉంది. తను పుట్టి పెరిగిన ఊరికి, జిల్లాకు ఏదన్నా చేయాలనుకునే ఒక కోరిక ఉంది. తన సంపాదించిన పైసలతోని కొన్ని మంచి పనులు చేయాలి అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం అమెరికా నుంచి ఉండలేకపోయారు. ఎప్పుడెప్పుడు ఇండియాకి పోతానా, తన జిల్లాను చూస్తానా అని కలలు కంటూని నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తున్నారు కంది శ్రీనన్న. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆనప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగోకరు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆనప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. తన జిల్లాపై ఎప్పుడైతే మనసు గుంజిందో కంది శ్రీనన్నకు అప్పట్నుంచి సరిగా నిద్ర కూడా పట్టలేదట. ఇక్కడ జనత్ మండలంలా జామిని ఊళ్ళే అప్పులు గట్టలేక పురుగుల మందు తాగి పాన విడిసిన ఇర్మ తులసీరాం గురించి ఇన్నాడు. వెంటనే తన మనసు కలుక్కుమందట. ఎవరూ చేయని ధైర్యం చేసిండు. ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తానని తన వాళ్లతో ఫోన్లో చెప్పిండు. ఇక్కడ శ్రీనన్న దోస్తులు, చుట్టుపక్కలోళ్ళు శివరు చూపుకుపోయి రైతు కుటుంబాన్ని కంది శ్రీనన్న ఆదుకుంటాడని చెప్పిండ్రు. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. ఇచ్చిన మాట తప్పలే కంది శ్రీనన్న. అమెరికా నుంచి ఆదిలాబాద్ లో అడుగు పెట్టినాక అప్పటికే ఇల్లిడిసిపెట్టి 4 ఏళ్లైనా ఇంటికి ఓలే. ముందుగాల జామినే పోదామన్నాడు. ఆడ రైతు కుటుంబాన్ని చూసినాకనే, ఆళ్లకు ముందు చెప్పినట్టు ₹1,00,000 ఇచ్చినాకనే ఇంటికి పోతా అన్నాడు. అమెరికాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న శ్రీ తులసీరామ్ గారు చనిపోయిందని, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకొని, ఇప్పుడు నేను ఏం ఆలోచించలేదు. కేవలం వాళ్ళ పిల్లల పరిస్థితిని చూసి చెల్లించిపోయినా నేను మనసులో వెనక ముందు లెక్కలు వేసుకుని ఏం ఆలోచించలేదు. నేను వాళ్ళ పిల్లలకు మంచి జరగాల. నేను రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎండ ఎట్లున్నదో నీడ అట్లా వస్తుంది. కష్టం ఎప్పుడు ఒకటి తీరుండదు. కష్టం సుఖం మనిషి ఎప్పుడు ఉంటూనే ఉంటే నీడలాగా. అధైర్యపడద్దు. ఇప్పుడు కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అందరు కలిసికట్టుగా చేసుకుంటూనే అవుతుంది ఇదంతా. కానీ దయచేసి రైతులందరికీ చెప్పేది ఏంటంటే, నా చేతులు మొక్కి చెప్తున్నా, నేను దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలు అనాథలు అవుతారు. కష్టం ఉంటుంది, దాంతోపాటే
ఎండ తర్వాత నీడొచ్చినట్టు, ఉదయం తర్వాత మళ్ళీ సాయంత్రం అస్తమించిన సూర్యుడు తప్పక ఉదయించకపోడు కదా. ఇక మస్తేండ్లైనాక అచ్చుడు గదా, 1,00,000 రూపాయలంటే మస్తెక్కువ. ఇంత మంచి మనసున్న మనిషిని చూద్దామని పబ్లిక్ మస్తు జమైన్రు. జామిని ఊళ్ళే ఎటు చూసినా మనుషులే కనిపించిండ్రు. ఇక తమ ఊరికి దేవుళ్ళెక్కొచ్చిన శ్రీనివాసరెడ్డికి ఊరోళ్లు, చుట్టుపక్కల ఊరోళ్లు స్వాగతం పలికిండ్రు. రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలిచ్చుడే గాక పిల్లల చదువు బాధ్యత కూడా నెత్తికెత్తుకుండని ఊరోళ్లు మస్తు పొగిడిన్రు. బాధలతోనే ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరు ప్రజాప్రతినిధి స్పందన లేకుండా ఒక మానవత్వ దృక్పథంతోనే ఒక పరిశ్రమవేత్త కంది శ్రీనివాసరావు గారు ఆ యొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లలకు చదువు కూడా ఆయన బాధ్యత తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎర్మ తులసిరామ్ గారికి మా యొక్క కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు సహకారము 1,00,000 ఇచ్చినందుకు నా గ్రామ పంచాయత్ చాన్పల్లి నుంచి మా ప్రజలకు, మా ఆదివాసీ సోదరులకు అందరి సమక్షంలో మన కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారము. ఈ సాయం చేసినందుకు ధన్యవాదాలు సార్. ఆ మరణానికి స్పందించిన కంది శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మరణ వార్త వినగానే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు సాయం చేసినందుకు యావత్ ఆదివాసీ తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వారి పిల్లలకు ఏదైతే చదువు ఉందో దానికి వారి పూర్తి చదువు అయ్యేంత వరకు బాధ్యతను నేనే తీసుకుంటానని అనడం మాకు చాలా సంతోషకరం. గిరిజన రైతు అప్పుల బాధ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటన ఇది ఆదిలాబాద్ జిల్లాకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఈ యొక్క గిరిజన రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది మంచి పరిణామం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి గారు మానవత దృక్పథంతో, మానవత విలువలు కూడా ఇలా సమాజంలో ఉండాలనే ఆలోచనతో తన కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. తనను చూడ్డానికి వచ్చిన పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళందరినీ కలిసి మంచి చెడు మాట్లాడుకుంటా సెల్ఫీలు దిగిండు. ఇక అప్పట్నుంచి జిల్లాల కంది శ్రీనన్ అంటే మంచోడు, మనసున్నోడు అన్న పేరు సంపాదించుకున్నాడు. అగ్రజ టౌన్షిప్ లోని వెంచర్ 2లో రాజు స్వగృహ ప్లాట్ల వేలంపాట సజావుగా సాగుతుంది. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమంలో ఔత్సాహికుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ధరావత్ సొమ్మును చెల్లించి ఈ వేలంపాటలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన చదరపు గజం 8,000 కంటే ఎక్కువకు పాడి ప్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. మొదటి రోజు అత్యధికంగా 17,100 రూపాయలు, రెండో రోజు 18,400కు వేలంపాట పాడి ప్లాట్లను కైవసం చేసుకున్నారు. ఇక ఈ ప్రక్రియను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు వేలపాట ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళం నెలకొనడంతో అడిషనల్ కలెక్టర్ కలెక్ట్ చేసుకుని సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. ఇక అనంతరం యథావిధిగా వేలంపాటను నిర్వహించారు. వెళ్ళింది. టైం చేసి మీకే అవుతుంది, మాకేం కాదు. 10,000 మీరు టోకెన్ డిస్ప్లే చేయకుండా మాకు కనిపించారు. టోకెన్ నెంబర్ 9 127 ప్లాట్ నెంబర్ టోకెన్ వచ్చేసి 9, సమయం 40 సెకండ్స్ మాత్రమే. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రికి చేర్చి ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నాయి. జయద్ మండలం మాకోడ గ్రామానికి చెందిన 34 ఏళ్ల తమ్మేల ప్రభాకర్ ఫిట్స్ తో బాధపడుతూ ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అత్యవసర సమయాన మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ నుండి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు.
ఇక ఇవాళ కాలు విరిగి బాధపడుతున్న ఆదిలాబాద్ మహాలక్ష్మి వాడకు చెందిన 24 ఏళ్ల పసుపుల నవనీత్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఇక అత్యవసర పరిస్థితిలో తక్షణమే అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని గుడిహత్నూర్ మండలంలో తండ్రి కొడుకులపై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు ప్రస్తుతం తలకు తీవ్రమైన గాయం కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ కేసును పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీకి అని పిలిచి తనపై తన కుటుంబ సభ్యులపై గుడిహత్నూర్ సహకార సంఘం చైర్మన్ తో పాటు ఆయన అనుచరులు సంజయ్ ముండే, దీపక్ ముండే, జ్ఞానేశ్వర్, శంకర్ ఇంకొందరు వ్యక్తులు కలిసి రాళ్లతో దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితులు కేంద్ర దత్తాత్రి చెబుతున్నారు. ఇక విషయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. అని చెప్పేసి పిలిపించారు. అటు నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటి క్లియర్ చేద్దామని చెప్పేసి శాంతాపూర్ దగ్గర రామ్ మందిర్ ఉంది, ఉమ్రి రామ్ మందిర్, అక్కడ పిలిపించారు. అక్కడ జంగల్ ఉంటుంది మొత్తం. ఆయన చాలా మందిని పిలిపించుకున్నాడు. పెద్ద మనుషులు అయితే ఉన్నారు కానీ ఇంకా కొట్టడానికి అని చెప్పేసి చాలా మందిని ముందస్తుగానే పిలిపించుకొని అక్కడ రాడ్లో పెట్టుకున్నారు. అక్కడ మాట్లాడడం ఒక నిమిషం కూడా మాట్లాడలేదు సరిగ్గా. డైరెక్ట్ అటాక్ చేశారు, నెత్తిలో కొట్టడం. అందరూ 30-40 మంది కలిసి ఎవరి చేతుకు అందితే వాళ్ళు కొట్టారు. నన్ను సంజు ముండే, జ్ఞానేశ్వర్ ముండే, దీపక్ ముండే. వాళ్ళు ఎలా అంటే సంజు బీజేపీలో ఉంటాడు, ఆ బీజేపీ అని లీడర్ అని చెప్పేసి బాగా ఆయన దాదాగిరి చేస్తాడు. సహకార సంఘం చైర్మన్, అవన్నీ పదవులు అడ్డం పెట్టుకొని నేను చిన్నగా ఫోటోషూట్ పెట్టుకొని బ్రతుకుతున్నా. నా మీద ఇలా దాదాగిరి చేస్తున్నాడు ఆయన. కేసు కాకుండా నానా రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు కాకుండా ఆయన చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నాకు हमारे को जो पंचा आके घर को बुला के ले गए, तुम्हारे को बाल को भी नहीं धक्का लगता, तुम्हारे को कुछ एक गाली भी दिए तो हम उनका देख लेते बोल के हमारे दोनों बाप बेटे को बुलाए तो हम क्या करें, हमारे साथ में रहना बोल के मेरे दामाद को और मेरे पोतरे को लेके गया। लेके जाने के बाद वहाँ बैठे, बहुत जने लोग थे, इधर के नरसापुर के, नलेगांव के, चुड़े के, गुड़ेहतनूर के, ये सब जने रहने के बाद भी वो लोग हमारे को बोलने को चांस नहीं दिया। बोलने को बेटे को उठाए, पूछने के वास्ते उठाए तो वो लोग भाग के आके मेरे बेटे को अटैक करके सब जने मिल के జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరుపుకున్నారు. అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మీడియా ప్రతినిధులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిరంతరం వార్తా సేకరణలో బిజీగా గడిపే పాత్రికేయులు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఐక్యతను చాటాలని ప్రెస్ క్లబ్ కన్వీనర్ రాజేష్ ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూతను అందిస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జగన్, షేక్ మొయిజ్, అభిలాష్, నిఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. అటు ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లోను నేషనల్ ప్రెస్ డేను ఘనంగా నిర్వహించారు. అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మీడియా ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అవినీతి అక్రమాలను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు దేవిదాస్, అనిల్, నరేష్, రాము, రాజు, మహేందర్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో పత్రికా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం మీడియా అనేది చాలా ముఖ్యమైనది. అవినీతి కానీ ఎలాంటి అయినా అక్రమాలు జరిగితే వెలికితీసే బాధ్యత ప్రతి జర్నలిస్టు పైన ఉంది. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయిన ఈ మీడియా పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. జైనత్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి హాజరై తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతిని వారం రివ్యూ చేస్తూ స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ను యాప్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇక విద్యార్థులకు టీచింగ్ మెటీరియల్ ద్వారా బోధన అందించాలని అన్నారు. ఆర్జేడీ వెంట జిల్లా సెక్రటరియట్ అధికారి కంటే నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్ది లస్మన్న తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్టి ఆదేశాల్లో భాగంగా నేడు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జైనత్లో ప్రాథమిక స్థాయిలో స్కూల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో ముఖ్యంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ విధానంలో మరి విద్యార్థుల లోపల కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడంతో పాటు విద్యార్థుల లోపల అభ్యసన ఫలితాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు ఈ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు వారు తమ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి బోధనాభ్యసన ప్రక్రియలు దాంట్లో వాళ్ళు ప్రణాళికలను రూపొందించుకోవడం, ప్రణాళికబద్ధంగా బోధన చేయడం లోపల బోధనాభ్యసన కృత్యాలతో పాటు విద్యార్థుల లోపల అభ్యసన సామర్థ్యాలు న్యూస్ కి స్పందన లభించింది. తలమడుగు మండలం కూచ్లాపూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయి అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. ఇటీవల అమ్మా న్యూస్ లో కథనం ప్రసారమైంది. ఇక దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు చర్యలకు చేపట్టారు. ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. క్రీడా ప్రాంగణం ముఖద్వారం వద్ద ఉన్న ముళ్ల పొదలను తొలగించి గేటును ఏర్పాటు చేశారు. మొత్తానికి అధికారుల్లో కదలిక రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైనత్ మండలం ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారిలో 12వ వార్డును అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గృహోపకరణాలు పనిచేయడం లేదని, ఈ విషయమై అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. గద్దె నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా నియంత్రిక ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. దాదాపు 100 ఇళ్లకు లో వోల్టేజ్ ప్రాబ్లంతో గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఇంటికాడ గ్రైండర్ కానీ కూలర్ కానీ చాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు 12వ వార్డు ప్రజలు, అధికారులు ఇక్కడ ట్రాన్స్ఫర్ కొరకు గద్దె కట్టి నెలలు గడుస్తున్నాయి, కానీ ఇప్పటికీ ఇంకా మంజూరు చేస్తలేరు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ట్రాన్స్ఫర్ను తొందరగా ఫిట్ చేయాలని. కరెంటు బరాబర్ రాకులేదు, టీవీలు బరాబర్ లేస్తలేవు, డిమ్ ఉంటున్నది, బల్బులు బరాబర్ ఆగుతలేవు. అధికారులకు చెప్తే పట్టించుకోలేదు. ట్రాన్స్ఫార్మ వెటర్లో ఉన్నది కానీ మా మహిళల ఏసులు లేవు. అందులో ఒకటి కరెంటు పోయారు, ఇల్లుకు రాస్తున్నది, చాట్ వస్తున్నది. మొన్న నేను పడ్డా ఇల్లు మీదకి వెళ్ళి కానీ చెప్తే అధికారులు చోన ఏసులు లేదు.
యాదగిరిగుట్టలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిర దేవేందర్ అన్నారు. జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏఐటీయూసీ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్నచూపు చూస్తున్నాయని, వారి హక్కులను కాలరాస్తున్నాయని దేవేందర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల సమయానికి వేతనాలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఆశన్న, సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి పోచన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 27, 28, 29 తారీఖులలో యాదగిరిగుట్ట, భువనగిరి జిల్లాలో 3 రోజుల్లో మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి అలాగే కార్మిక సమస్యలను చర్చించుకొని ఇలా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఇవాళ కార్మికులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ యాదగిరిగుట్టలో 27, 28, 29 తారీఖులలో జరిగే మహాసభలలో చర్చించుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఇలా మా హక్కులు సాధించుకోవడం కోసం ప్రతి కార్మికులు బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా 40.23 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు మంజూరు కావడం ఆనందంగా ఉందని, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు రుణపడి ఉంటామని నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోధ్ నియోజకవర్గం వెనకబాటుకు గురైందని అన్నారు. రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా గెలిచాక 8 సంవత్సరాల్లో అనేక అభివృద్ది పనులు చేపట్టారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుంటే కొంతమంది చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బోధ్ ప్రజలు బాపురావుకి అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్యారాణి, దావుల భోజన్న, ఎల్క రాజు తదితరులు పాల్గొన్నారు. 40 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించి రోడ్డు యొక్క నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం అనేది జరిగింది. మరి ఈరోజు నిన్న జీవో నంబర్ 170 ప్రకారం బోధ్ నియోజకవర్గానికి బీటీ రోడ్డు యొక్క నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్ లోపల 42.29 కోట్ల రూపాయలు మంజూరు చేయడం నిజంగా కూడా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బస్ మేళను నిర్వహించారు. ఆదిలాబాద్ బస్ డిపో మేనేజర్ కల్పన దివ్యాంగులకు బస్ పాస్లను జారీ చేశారు. 50% రాయితీతో దివ్యాంగులకు బస్ పాస్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణం చేయాలనుకుంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. సంస్థ కల్పిస్తున్న రాయితీలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సిబ్బందితో పాటు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు ఆర్టీసీ అని ఒక ప్రోగ్రామ్ కూడా మేము ప్రతి విలేజెస్ లో కండక్ట్ చేస్తున్నాము. మీరు కూడా మీ వంతుగా ప్రయాణికులందరికీ ఆర్టీసీ బస్సెస్ లోనే ట్రావెల్ చేయాలని కోరడం అవుతుంది. ఇంకోటి ఏమంటే సార్, సేఫ్టీ పైన కూడా మేము మా డ్రైవర్స్ కి సేఫ్టీ డ్రైవింగ్ మెథడ్స్ పైన అవగాహన ఇస్తూ ఉంటాం. దాని సందర్భంలో ఒక ఫ్లెక్సీ కూడా మేము తయారు చేసినాము. అంటే బ్రేకింగ్ డిస్టెన్స్ కానీ పిల్లలకు కూడా చాలా అవసరము. మీరు కూడా మీ విలేజెస్ లో కొంచెం సేఫ్టీ పైన అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో కొంచెం యాక్సిడెంట్స్ అలాంటివి. అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తప్పవని నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్ చందర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మున్సిపల్ అధికారులు, పోలీసుల సహకారంతో కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ ఆదేశాల మేరకు అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇక జిల్లా కేంద్రంలో 24 అక్రమ లేఅవుట్లను గుర్తించామని అన్నారు. అనుమతి పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రం నుండి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు చేపట్టిన పాదయాత్ర షిరిడి క్షేత్రం చేరుకుంది. ఈ నెల 3వ తేదీన స్థానిక శ్రీ గండిరామణ దత్త సాయిబాబా ఆలయం నుండి షిరిడి క్షేత్రం వరకు 45 మంది భక్తులు 450 కిలోమీటర్లు పాదయాత్రగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం భక్తులు పాదయాత్ర చేపట్టారని ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు ఆమెరత్ శ్రీధర్, గురుస్వామి గాంధారి రాజన్న తదితరులు పాల్గొన్నారు. మామడ మండలం పోన్కల్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్ క్రైమ్ తో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, అనవసర లింకులు వస్తే ఓపెన్ చేయవద్దని అన్నారు. పిల్లలకు బ్యాంక్ అకౌంట్ కు లింక్ ఉన్న ఫోన్లను ఇవ్వవద్దన్నారు. ఇక బ్యాంక్ అధికారులు ఎవరు ఓటీపీలు చెప్పాలని ఫోన్ చేయరని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ హరీష్ రావు, బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సిబ్బంది సాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి ఆంధ్రపేట సర్పంచ్ గారికి, తర్వాత మన హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఇప్పుడు ఈ రోజులలో నెక్స్ట్ ఫర్దర్ అంతా మొత్తం మీకు కొట్టుకునే కేసు అన్ని పోతున్నాయి, అంత ఆన్లైన్ ఫ్రాడ్సే. ఫోన్ చేసి మేము ఇట్లా బ్యాంక్ ఎంప్లాయీ మహారాష్ట్ర బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడుతున్నా, మీ యొక్క ఖాతా ఇట్లా ఇదేంటి కేవైసీ అప్డేట్ చేయాలి, మీ యొక్క అవన్నీ ఓటీపీ వస్తే చెప్పని చెప్పి చెప్తారు. ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా మీకు ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయడానికి మీకు ఫోన్ చేసి అడగారు. మీకు అవసరమైతే పిలుస్తారు కదా, పిలుస్తారు. మీరు అప్పుడు మీరు వచ్చి ఇంకా వేసుకోవాలా. మీరేం చెప్తారంటే సరే అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తే చెప్పినా కానీ మీరు ఆయన ఫోన్ చేసి ఇట్లా ఓటీపీ పెట్టాను మీ బ్యాంక్లో ఉన్న పైసలన్నీ పోతాయి. మహాసెక్యూర్ యాప్ ఏంటంటే ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. మనకి ఐటీలో దీనికి అవార్డు వచ్చింది, ఫస్ట్ అవార్డు వచ్చింది మనకి సెక్యూరిటీలో. కాబట్టి ఈ యాప్ వాడుకుంటే మనకి థ్రెట్స్ అనేవి చాలా తక్కువ, ఈ హ్యాకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 100% సెక్యూరిటీ. మహా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లోన్స్ విషయానికి వస్తే లోన్స్ వచ్చేసి మీ తరఫున మీరే రావాలి, మీ లోన్కి మీరే రావాలి. మీ తరఫున వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. ఏంటంటే మీకు 1 లక్ష రూపాయల లోన్ వచ్చిందని మీ తరఫున వచ్చిన వాళ్ళు వచ్చి మిగతా 2 లక్షలు వచ్చేసి సంతకం తీసుకుంటారు. పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏది వాడనే రాదు. ఈ మధ్య రకం వాళ్ళతోటే ప్రాబ్లం ఉన్నదట, వాడచ్చే వాళ్ళతో, ఇప్పుడు నియాల్సిన వాళ్ళతో. అంటే పూర్తి అవగాహన లేక మీరు తప్పు పట్టుకోవచ్చు, అది చెప్పుకోవాలి. అంటే అవునా కాదు కంగారం ఏమంటాం, మనకు సరిగా అవగాహన లేక ఏదో రాగానే అని పెట్టేస్తాం, చెప్పేస్తాం. ఇప్పుడు చూడు సార్ చెప్పింది ఏంటంటే ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోయి చెప్పినాక కూడా మళ్ళీ 10 లక్షలు వేయడము, మళ్ళీ 5 లక్షలు వేయడం, మళ్ళీ ఏంటది మూర్ఖత్వం కాకుండా ఏంటిది అది? అది వాళ్ళ కర్మ. అది చెప్పినాక కూడా అనేది అయితే అది బ్లండర్. అటువంటి వాళ్ళు ఎట్లా అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపిస్తుందని డిపో మేనేజర్ స్థాయిన తెలిపారు. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు సూపర్ లగ్జరీ బస్ ను అందుబాటులో ఉంచినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. 36 సీట్ల సామర్థ్యం ఈ బస్సులో ఆడియో వీడియో సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కిలోమీటర్కు 60 రూపాయల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. 10 ఏళ్లలోపు కన్యాస్వాములు, గురుస్వామి, వంట చేసే ఇతర స్వాములతో పాటు అటెండర్ కు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10 సంవత్సరాలలోపు అయ్యప్ప భక్తులు, అలాగే వీరికి సామాన్లు అందించడానికి ఒక వ్యక్తి, వీళ్ళు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కావున మరి సురక్షితులైనటువంటి డ్రైవర్లచే నడపబడుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుని మరి మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేసుకుని అయ్యప్ప దర్శనము ప్రశాంతంగా చేసుకుని మరి ఆర్టీసీని ఆదరించాలని సందర్భంగా కోరుతున్నాను. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.